నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. దళిత నాయకుల పట్ల, దళిత ప్రజా ప్రతినిధుల పట్ల అనుచితంగా, అమర్యాదగా మాట్లాడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీనే. కేటీఆర్ సేనా జిల్లా అధ్యక్షులు వీసం భారతిరెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఆయన స్పీకర్ పై ఏకవచనంతో ఎక్కడ కూడా మాట్లాడలేదని, ఈ సస్పెన్షన్ అక్రమం, అన్యాయమని కేటీఆర్ సేనా జిల్లా అధ్యక్షులు వీసం భారతిరెడ్డి గారు అన్నారు. సభా సంప్రదాయాలు ఎక్కడ కూడా ఉల్లంఘించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించినందుకు సస్పెండ్ చేశారని, కాంగ్రెస్ నిరంకుశ విధానాలకు ఇదే నిదర్శనమని, అదేవిధంగా దళితుల పట్ల గాని, దళిత ప్రజల ప్రతినిధుల పట్ల గాని అనుచితంగా, అమర్యాదగా మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అని, అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇంకా మా బీఆర్ఎస్ పార్టీ మీద ఏడవడం ఎందుకని, ముందున్న ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, మేము ఇంకా ప్రతిపక్షాలలోనే ఉన్నామనే భ్రమలో కాంగ్రెస్ పార్టీ ఉందని వారు విమర్శించారు. అలాగే జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ ఎత్తివేయాలని డిమాండ్